ఈ ఏడాది యోగా ఫర్ హెల్త్ ఏజింగ్ థీమ్తో యోగా దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. గతేడాది యోగాంధ్ర కార్యక్రమంతో అనేక రికార్డులు సాధించామన్న సీఎం ఈసారి కూడా 1 కోటి మందికి తగ్గకుండా యోగాంధ్ర నిర్వహించాలని సూచించారు. అన్ని వర్గాల వారు యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. ఈసారి విజయవాడ బెస్ట్ బైపాస్ పై 25,000 మందితో యోగా కార్యక్రమాన్ని చేపడతామని సీఎం తెలిపారు. అమరావతి అందాలను ప్రపంచానికి చూపించే అవకాశం ఉంటుందన్నారు. ఏడాది మనం యోగాంధ్ర కార్యక్రమం చేశాం, అనేక రికార్డులు క్రియేట్ చేశాం, ప్రపంచమంతా కూడా మన వైపు చూసేట్టుగా చేయగలిగాం. 26 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు స్కాచ్ అవార్డు కూడా మనకు వచ్చింది. 2,44,00,000 మంది ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నారు. 1,91,00,000 మందికి సర్టిఫికెట్లు అందించాం. 1,53,000 మంది ట్రైనర్స్ తో నిర్వహించాం. అయితే ఇది ఒక ఈవెంట్ గా కాకుండా మన జీవన విధానంలో భాగం చేయడానికి ఈరోజు యోగాంధ్ర ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే ఈ సంవత్సరం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అవన్నీ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యం. అందుకని ఈ నెల మళ్లీ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 14 రోజులు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఒకసారి అందరిలో కూడా ప్రాక్టీస్ చేయించడం, అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాం. అందరిలో కూడా ఏ ఒక్క వర్గమో, ఏ ఒక్క ప్రాంతమో, ఏ ఒక్క కులమో, మతమో కాకుండా అందరూ ఆచరించాల్సింది యోగా. ప్రైవేట్ గవర్నమెంట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు అన్ని దిక్కల్లా ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అమరావతిలో జరిగే యోగాంధ్ర 25,000 మంది. అది కూడా పోయినసారి మనం విశాఖపట్నం బీచ్ పక్కన రోడ్డు మీద మనం చేశాం. ఈసారి ఏదైతే కృష్ణా నది వెస్ట్ బైపాస్ రోడ్ ఎగ్జాక్ట్ గా కృష్ణా నది పైన బైపాస్ రోడ్డు పైన 25,000 మంది పట్టేట్టుగా ఏరియా ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ యోగాంధ్ర మనం నిర్వహిస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సైట్. అమరావతి అందాన్ని కూడా ప్రపంచానికి చూపించే అవకాశం వస్తుంది. ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేస్, ఆ ప్లేస్ ను కూడా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి థీమ్ కూడా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక థీమ్ ను కూడా ఇచ్చాం. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా చేస్తున్నాం. మండల కేంద్రం, జిల్లా కేంద్రం ఇవి కూడా చేస్తున్నాం. అక్కడ కూడా మినిమం ఒక 2-3 వేల మందితో వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సేమ్ డే ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్ని ప్లేస్. లాస్ట్ టైం ఎట్లయితే లాగిన్ చేశారో అదే మనకి ఈసారి లాగిన్ అవుతారు. వాళ్ళు ఎక్కడికక్కడ చేస్తారు. సేమ్ టైం, సేమ్ థీమ్, సేమ్ యోగా అన్ని యూనిఫామ్ గా ఉంటాయి. ప్రధానమంత్రి గారు ఏ ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతారో అదే ప్రోటోకాల్ అదే టైంలో మనం ఫాలో అవుతున్నాం. త్రూఅవుట్ ది స్టేట్ సేమ్ ప్రోటోకాల్, దాంట్లో డీవియేషన్ లేదు. ఉండవల్లి, శ్రీశైలం ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ లో కూడా దగ్గర ఒక 56 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పెడుతున్నాం. దేవాలయాల్లో 24 ప్రధాన దేవాలయాలు, 148 6A, 386 6B ఇలాంటి దేవాలయాల్లో కూడా పెడుతున్నాం. ఇంకొక పక్కన పోటీలు కూడా గ్రామం వారిగా, మండల వారిగా, జిల్లా వారిగా, రాష్ట్ర స్థాయిలో 4 దఫాలుగా పోటీలు కూడా పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో 18-20, రాష్ట్ర స్థాయిలో గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. యువత, మహిళలు, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాం.
అదే మరి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు వాళ్ళకు కూడా యోగా ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. దానివల్ల డెలివరీ చాలా ఈజీగా అవుతుంది, సేఫ్ డెలివరీ, సిజేరియన్ ఆపరేషన్స్ ఇవన్నీ అవసరం లేని పరిస్థితి వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తా ఉంది. ఇవన్నీ కూడా స్వర్ణాంధ్ర 2047 లో భాగంగా ఇవన్నీ చేస్తాం. అల్టిమేట్ గా ఒక 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులు తయారు చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం 1,50,000 నుంచి 2,50,000 వెళ్తాం. అది 10 లక్షలకు తీసుకెళ్తాం. ఇక్కడ ఎంపానల్మెంట్ కూడా తయారు చేస్తాం. ఎంపానల్మెంట్ తయారు చేసి సంజీవనిలో కూడా లింక్ పెడతాం. ఎవరైనా కావాలంటే సంజీవని పేషెంట్లందరూ గాని, ఎవరు అవసరమైతే వాళ్ళు గాని వీళ్ళని ట్రైనర్స్ గా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఇస్తాం. ఓబరైజేషన్ ఎట్లయితే మనం రేటింగ్ ఇస్తాం, ప్రతి ఒక్కరికి రేటింగ్ కూడా పెడతాం. రేటింగ్ కూడా పెట్టి ఆ రేటింగ్ ప్రకారం ఎక్కడికక్కడ వాళ్ళకు కావలసిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకునే ఏర్పాటు కూడా చేస్తాం.